వీడియో వచ్చేసి నేను ఏదైతే మొన్న లడ్డు తీసుకున్నానో అదైతే లడ్డు నాకు నచ్చలేదు, నాకు పడొస్తలేదు. సో ఆ లడ్డు అయితే రిటర్న్ అని ఇమ్రాన్ నాకు ఇచ్చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఎందుకు కొన్నావు అంటే ఏం చెప్తున్నా, నాకు అర్థమైతే పడొస్తలే అది నాకు. చాత కానప్పుడు ఇప్పుడు కాదు, నాకు చాత అయింది, నేను కొన్నా కాదని అంటలేదు. కొన్న తర్వాత నాకు మంచి పడొస్తలేదు, అందుకే నేను రిటర్న్ చేద్దామని చెప్పి వచ్చేసిన. అన్నకి ఇచ్చేసి అంతే లడ్డు, నేను నీకు ఇస్తాను, అన్నకి ఇచ్చేసి. నేను ఎవరి దగ్గర ఉండదు లడ్డు, అన్నకి ఇచ్చేసి. అన్నకి ఇచ్చేదా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఏదైతే మొన్న లడ్డు తీసుకున్నానో అదైతే లడ్డు నాకు నచ్చలేదు, నాకు పడొస్తలేదు. సో ఆ లడ్డు అయితే రిటర్న్ అని ఇమ్రాన్ నాకు ఇచ్చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. అంటే ఇదంతా ప్రాంక్ అనమాట. సో చలో ఈరోజు వచ్చేసి ఫస్ట్ నేను హారిక మీద చేయబోతున్నా. ఏంటంటే ఆల్రెడీ నేను లడ్డు కూడా ప్యాక్ చేసుకుని వచ్చిన, లడ్డు వంచాలి. సో అట్లనే అన్నకైతే నేను ఇష్టం లేదని అయితే చేస్తా, చూద్దాం ఎట్లా రియాక్షన్ వస్తుందో. సో హారికని పిలుస్తా ఫస్ట్. లెక్కలు వచ్చినట్టు ఉంది కానకే. వస్తుంది బయటికి రమ్మాలి, అన్న వాళ్ళు చూస్తే అనుకోగల. ఆమెకు తెలియదు ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇట్లనే నా ఫోన్లు పట్టుకుంటా, రీల్స్ పట్టుకుంటా. అది మొన్న లడ్డు తీసుకున్నా, నాకు పడవస్తలేదు, అన్నకి ఏనుకు వచ్చేసిన అట్లనే తీసేసుకున్నాను పైసలు. మొన్న లడ్డు తీసుకున్నా కదా, నాకు అసలు అచ్చు పడవస్తలేదు, ఏం లేదు. రిటర్న్ చేసేసాను. రిటర్న్ చేస్తానంటే పడవస్తలేదు, ఏం చేస్తారు మళ్ళా? ఎందుకు తీసుకోరు? తీసుకుంటారు, అన్నకి చెప్పు. చేత కానప్పుడు ఉన్నది కాదు విషయం. ఇప్పుడు పైసలు మొత్తం టెన్షన్ పిచ్చి. నేను ఏమంటున్నా, లడ్డు తెప్పిస్తున్నా, ఇప్పుడు వస్తున్నాయినా ఇచ్చేసి అన్నకి ఇచ్చేసాను. ఎందుకు కొన్నావు అంటే ఏం చెప్తున్నా, నాకు అర్థమైతే పడొస్తలే అది నాకు. తెచ్చిస్తుడు పోయి తీసుకొని వచ్చేసి చెప్పు, అయిపోతుంది. చెప్పు అన్నకి చెప్పు, అన్న ఆయనకు పడవస్తలే అంట. మళ్ళీ నేను ఎందుకు చెప్తా అంటే నేను కూడా అంటే నువ్వు కాదా అంటే లైక్ నేను కొంటే నువ్వు అన్నట్టు కాదా? నేను ఇచ్చేసి కాదు, నేను ఇస్తా, నువ్వు కూడా పోయి చెప్పు. చాత కానప్పుడు ఇప్పుడు కాదు, నాకు చాత అయింది, నేను కొన్నా కాదని అంటలేదు. కొన్న తర్వాత నాకు మంచి పడవస్తలేదు, అందుకే నేను రిటర్న్ చేద్దామని చెప్పి వచ్చేసిన. అన్నకి ఇచ్చేసి అంతే లడ్డు, నేను నీకు ఇస్తాను, అన్నకి ఇచ్చేసి. షోకి కొన్నాడు, అందుకే ఇప్పుడేమో తెచ్చిచ్చేస్తాను. బయట అందరికీ నేను కొన్నామని అనుకుంటున్నాను. చెప్తా, వీడియో కూడా పెట్టేసుకుంటా. కొన్నాను అది ఇచ్చేస్తున్నాను కూడా వీడియో పెట్టేసుకుంటా. ఎందుకంటే పడవస్తలేదు. పడినప్పుడు లడ్డు తీసుకుని ఏం చేయాలి చెప్పు? నేను నెత్తి పెట్టుకోవాలా చెప్పు? అదే అమ్మా, మేము తీసుకున్నప్పుడు ప్రతిసారి మంచిగా అవుతుంది, ఈసారి అవుతలేదు నాకు. నేను కొన్న ఒక 2 రోజులకే నాకు ఏదో అవుతుంది. అవును, ఏదో అవుతుంది, అర్థమైపోతుంది నాకు, అందుకే చెప్తున్నా కదా. నేను నీకు లడ్డు అన్నకి ఇచ్చేసి అని చెప్పిన, అంతే. ఇష్టంగా ఉండాలి అవన్నీ చెప్పకు. చేస్తారు కానీ నేను నీకు అడిగింది అంతే, బస్ అంతే. పోయి అన్నకి ఇచ్చేసి అరిక. నేను ఇస్తాను నీకు తెలుసు కదా, నువ్వు మస్తు క్లోజ్ ఉంటావు. పోయి ఇచ్చేసి నేను ఇయ్య అన్నకి. ఎందుకు గలీదు రేపు అట్లాంటప్పుడు ఎందుకు అడగండి మీరు కూడా, ఎందుకు కొన్నాడు అట్లాంటప్పుడు చేత కానప్పుడు? తెలుసు ఎందుకు కొన్నాను, కానీ నువ్వైతే ఫస్ట్ ఇచ్చేసావు. పైసలు లేవు అరిక, మొత్తం బ్యాడ్ అయిపోయింది సిచ్యువేషన్ 2 days లా. ఇక ఆ లడ్డు నాకు ఇచ్చేసి ఆ పైసలు నేను ఇచ్చేసుకుంటా. చాలా ఇంతకంటే మంచిగా నేను ఏం చెప్తాను. రిటర్న్ చేయి, నువ్వు పెట్టుకుంటా నేను పెట్టుకుంటా కాదు, చెప్పింది నువ్వు చెప్పింది అంతే. ఆ లడ్డు నాకు తెచ్చేసి నేను పైసలు నేను పంచుకుంటా.
పైసలు నేను ఇచ్చుకుంటా చాలా ఎంత కూడా 50% అయిందా నేను ఇచ్చేసుకుంటా చాలా ఇగో పైసల విషయం అంటలే నేను ఇక్కడ మంచి నీకు కాకపోతే జరుగుతలేదు. ఇగో నాకు మంచి కానీ చెడు కానీ ఆ దేవుడు ఉండు నా వెనకాల అనుకో నేను ముందు అడిగి చేస్తా ప్రతి దానికి అట్లనే నేను ఎవరి దగ్గర ఉండదు లడ్డు, అన్నకి ఇచ్చేసి అన్నకి ఇచ్చేదా. గట్టి ఉర్రస్తాను నువ్వు పో గలీజ్ ఉంటుంది ఏం కలిసి ఉంటది? ఏం కాదు మళ్ళీ ఎందుకు కొడుతున్నావు వాళ్ళను? మనం చెప్తున్నామా మీకు లడ్డు ఇచ్చేసామని చెప్పి. అట్లా ఎట్లా తీసుకుంటారన్నా ఎందుకు తీసుకోరు? ఒకసారి ఉన్న తర్వాత మళ్ళీ ఇచ్చేసి కలిసి ఉండదా ఎందుకుంటది? ఎందుకుంటా వాడు రానప్పుడు ఎవరన్నా ఇస్తారట. ఆ? ఒకసారి తిను అన్నాక మళ్ళీ తింటాను ఎందుకు తినరు? ఆకలి అయితే తింటారు, ఆకలి అయితే ఎవరన్నా తింటారు. నేను నీకు అడిగింది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నాను. మరి ఆ ఏం రోజు చెప్పాలో ఎంతో అర్థం ఇచ్చేసి కాదు. ఉంటే నేను అదే రోజు అనాల్సింది తెలియలేదా ఆ రోజే అనాల్సింది అంటే నాకు అర్థం కాలేదు కదా, అందుకే ఉన్నా, అందుకే ఇచ్చేదా అని చెప్తున్నా. తీసుకొని కూడా ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది మంచి. ఎందుకు సిగ్గాలిక? సిగ్గు అనిపిస్తుంది అన్నకి ఇద్దాను, నేను అన్నతోనే ఇప్పుడు మాట్లాడుతున్నాను. అదే నేను అన్నతో మాట్లాడతా, అన్నతో నేనే మాట్లాడతా. అన్నకి చెప్పేసి అన్న ఇగో లడ్డు ఇచ్చేసాను చెప్పేసి గుంజక్కడికా. అరే వాడు వస్తలేదు అరిక లడ్డు అంటే మళ్ళీ అది వేస్తావు నువ్వు చేతుల్లో ఇవ్వటం చెప్తున్నా. నేను అన్నతో ఇప్పుడు ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఎవరు తీసుకుంటారు అన్నకి ఇప్పుడు ఇచ్చేసా అన్నకి పైసలు కావాలి కదా అన్నకి ఇంకో గమ్మున అన్న వాళ్ళకి ఒకటే పెట్టేసి చెప్పేసి అన్న వాళ్ళకి చెప్పేసి అయితలే అరిక నువ్వు ఒకటి కలిసి ఇంత తిట్టురు నాకు జరుగు. నేను ఏమంటున్నా అదే ఇయ్యకారిక చెప్తే నేను పడవస్తలేదు అరే ఈమె బ్యాడ్ అయిపోతుంది కదా అన్న ఓవర్ బ్యాడ్ అయితే ఆమె ఇగో చెప్పు అన్న తనని వచ్చి లడ్డు పెట్టేసి పోయిందని చెప్పు. నీ వల్ల ఆమె వల్ల నువ్వు పరిచయం కదా అవును. ఇప్పుడు ఏమనుకుంటారు అయ్యా ఈ హారిక వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఒక మాట ఇప్పుడు నువ్వు ఒక పైసా పెట్టి ఒక వస్తువు ఉన్నప్పుడు నీకు అది మంచిగా అనిపిస్తే సాటిస్ఫై అనిపిస్తే నువ్వు మంచిగా ఉంటావు అవునా కదా. నీకు అనిపించినప్పుడు నువ్వు ఏం అరే చేస్తావు లేదంటే నో రిటర్న్ అని బోర్డు పెట్టిన అనుకో అప్పుడు ఎట్లా అప్పుడు ఏం చేస్తావు అన్నదానం ఎవరికొకరికి ఇచ్చేస్తాం మంచి. నాకు ఇచ్చేసి నేను తగ్గిస్తున్నా నాకు ఇచ్చేసి నీకెందుకు ఇస్తారు నాకు ఇచ్చేసేయమంటున్నా. యాక్టింగ్ చేయవు నువ్వు. భయమవుతుందా? అన్నకి ఇచ్చి ఓ తనతో అది మాట్లాడే ముందు నాతో మాట్లాడు. ఏంది ఆడ రూమ్ లో పెట్టేసి వెళ్ళిపోతా అంతే. నువ్వు చేతులు పట్టకు, నువ్వు చెప్తున్నాను గమ్మునుంటు నా చేతులు వేస్తే ఆడమే వేసినప్పుడైతే నీ చేతులు వేసినప్పుడు ఇప్పుడు ఏం వేయాలి నీ మీద ఏమి అసలు వేయాలని నా మీద నీకు ఇగో ఉంటా అది కూడా లేదు ఇగో ఉద్దానికి ఇచ్చేసా నేను చెట్టు తిరుగుతుందా అది ఏడుంటా అన్న అన్నేడు తెలుసా ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటారు. అరే ఏంట్రా ఇది? ఈ వేస్ట్ ఉన్నప్పుడే అనుకున్నా వీడి ముఖానికి వీడి కొంటున్నా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది మరి అప్పుడే చెప్పింది కదా హారిక నాకు నేను ఫస్ట్ డే కొంటా అని చెప్పి లడ్డు నాకు చెప్పేది నువ్వు గణేశుని లడ్డు నాకు తీసుకోవాలనిపిస్తుంది నేను తీసుకున్నా అంతే. ఇప్పుడు నేను ఇవ్వాలనిపిస్తుంది ఇచ్చేస్తున్నా అది అంతే. ఏంది అంటే నువ్వు ఒక అంతే మనిషి అది. అంటే ఇప్పుడు ఒక మనిషి ఉంటది అవును మనిషి ఉంటది ఆమెతో ఉన్నావు రీజన్ అసలే ఎక్స్ట్రా పెడతాడు కింద. పిచ్చా మనుషులతో కంపేర్ చేస్తారు రీజన్ అసలే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఈ నాకు దేవుడు వస్తుంది తెలిసి నేను ఇట్లా అంటుంటే నిజంగా నేను ఫస్ట్ నవ్వులాట అయిపోయింది వీళ్ళకి లైఫ్ అంటే ఫస్ట్ ఏగో నేను అన్నతో మాట్లాడతావు కొనేటప్పుడే నేను ఏమన్నా వద్దు అని చేత కాదు వద్దు ఎందుకు నువ్వు ఈడ వచ్చి ఎక్కించు చెప్పుడు కాదు అందరిని వెళ్ళిపోయి చెప్పని ఫస్ట్ నేను ఏమైనా వద్దు కొనుక్కుంటాను వద్దు వేలం పట్ట చేయకు అని అంటే సరే 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 అని ఏడగో నేను ట్యూషన్ లోపల సెకండ్ వాడిండు కొన్నాడు నెత్తి మీద పెట్టుకొని వస్తుండే అనుకున్నా అబ్బా బాగా కొన్నాడు ఈడు అనుకున్నా ఇప్పుడు రిటర్న్ ఇచ్చే అంటుండే ఒక మనిషిని నాశనం చేయాలంటే ఎంత ఏం నవ్వుతుందో ఆ కరేపాకు తీసిన అవుతుంది. అదే ఒకవేళ అదే చెప్తున్నా ఒక మంచి సక్సెస్ అయితే ఇగో ఈయనే మన దగ్గర సక్సెస్ అయితే ఏమైనా అవుతుంది ఆయన దాన్ని ఫెయిల్ చేసేస్తుండు సక్సెస్ ఎక్కి పడిపోతుండు నెవర్ ఇప్పటి వరకు నా లైఫ్ లో నా గురించి కూడా నేను ఆలోచించుకుంటానే లేను కానీ నా ఫ్యామిలీ కోసం నాతో ఉండే ఈ ఒక్క పర్సన్ బతుకు చెత్త బండి చెప్పమని ఇలా బతుకు కొట్టకుండా కొడతా పట్టకుండా కొడతాం ఎందుకు కొడుతున్నాం ఫస్ట్ చూసిరా సోర్లు పట్టారు ఫస్ట్ నాకు గుర్తొచ్చా నా ఫ్యామిలీ తర్వాత నాకు ఉన్న ఒక్క ఫ్రెండ్ ఈయన ప్రతిదీ నేను వీళ్ళిద్దరి కోసం ఆలోచిస్తా. దాని తర్వాత ఇప్పుడు ఈయననా ఎంత నికృష్టుడివి రాను నా ఎప్పుడు తెలుసా నా మీదనే డౌట్ హారిక అంటే ఒక డౌట్ ఏమక్క ఏంది నీ ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క చిల్లర లెక్క చెప్పు
నేను ఇచ్చేస్తాను. నేను మాట్లాడతాను అన్నతో, మళ్ళీ లోపలికి పోయి మాట్లాడుతాను. అన్న లడ్డు నేను తీసుకుంటానా, పైసలు నేను ఇస్తాను అని ఎప్పుడు ఏం చెప్పా అన్న మాట్లాడతాను. అన్న దగ్గర అన్న లడ్డు నేను అన్న బ్యాడ్ కూడా ఇచ్చేది చేయాలనుకుంటారా, నేను ఏం చెప్తా అంటే ఇంకో తరుణ ఇచ్చిన పైసలు నా ఫోన్కి కొట్టని ఇచ్చేస్తా అని చెప్పేసి ఇచ్చేస్తాను. ఇచ్చుకోపో. సో గైస్ ఏం లేదు, ఇగో ఒకటి ప్రాంక్ చేసిన నేను ఇచ్చేది మంచిగా లడ్డు ఇగో ప్యాక్ చేసుకొని కూడా వచ్చిన. నువ్వు మంచివా మీరు ఎప్పుడు ఎంత గలీజ్ అనిపిస్తుంది ఇప్పుడు కొన్ని నేను అమ్మ నాకు తెలుసు నేను కొన్నా నేను ఇయ్యా నాకు తెలుసు. ఇప్పుడు ఇచ్చాను నాకు ఎంత అరే ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మళ్ళీ కొన్నిటోనే అయితే ఎందుకు ప్యాక్ చేసుకొని వస్తాయి చెప్పు ఒక మాట. ఇగో అవసరం అయ్యి లడ్డు నీలాగో ఈమెలా బుద్ధులు నాకు ఏం లేవు. కొన్ని ఇచ్చేసాడు ఆ పని చేయకపోతే పోయి అలా పాతిన సామాన్ కేసాడు. అరే ఓ గొరియారే. సో గైస్ జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ కవర్స్లలో ప్యాక్ చేయాలి. చిన్న చిన్న కవర్ తెచ్చినాము. అమ్మా సో ఇవన్నీ కవర్లా ఈ ప్యాకెట్లు తీసి నింపి ప్యాక్ చేసి ఏం చేయాలి మమ్మీ ఇప్పుడు? అందరికి పంచాలి. నువ్వేం చేసినావు? ఆ లడ్డు సగం సగం అయిపోయింది. ఎట్లా సగం అయింది? కాదు నిన్న మీ అన్న వాళ్ళకి ఇచ్చిన కదా. ఇంకా ఇంట్లో మొత్తం చల్లినావా? ఇంట్లో చల్లిన, అన్నకి ఇచ్చిన, మీ అమ్మమ్మకి ఇచ్చిన. సో అంటే కొందరికి ఇచ్చింది అనమాట. ఇప్పుడు అన్న వాళ్ళకి అందరికి ఇవ్వాలి కాబట్టి ఈ కవర్స్లలో ప్యాక్ చేసి అయితే ఇస్తాం అనమాట. ఇప్పుడు నేనే మొత్తం ప్యాక్ చేస్తాను అనమాట. ఇది నువ్వే చేయాలరా. ప్లేట్ అది సండే కాదే కలవచ్చు. ఇప్పుడు ఇక అంత చిన్న చిన్న ప్లేట్లో వేసుకొని మనం ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసేసి అయితే పోదాము. సో ఒక్కొక్కరికి అడగడం టేస్ట్ ఎట్లుంది. నువ్వు తిన్నావు మమ్మీ లడ్డు కొంచెం? మంచిగా టేస్ట్ బాగుంది. బాగుందంట టేస్ట్. మనం మినిమం ఉంటుంది లడ్డు ఎట్లయినా ఉంది బాగానే ఉంటుంది కదా లడ్డు. ఇది మమ్మీ మొత్తం కవర్ కాదు. ఎన్ని కేజీ ఇస్తారు నీది? ఇది ఎన్ని కేజీస్ ఉందో మీరే గెస్ చేసి నువ్వు చెప్పు మమ్మీ ఎన్ని కేజీస్ ఉంది? 5 కేజీసా 10 కేజీసా? 5 కేజీస్. ఎన్ని కేజీస్ ఉంది? 5 కేజీస్ అనుకుంటా. అనుకుంటా నేను కూడా. నాకు కూడా తెలియదు 5 కేజీస్. అందరికి మంచి కావాలి, అందరికి మంచి కావాలి, అందరు మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి. ఇంత కొంచెం వేసావా? కొంచెం కొంచెం అందరు, ఎందుకంటే అందరికి రావాలి కదా చాలా మంది. ఓ మొత్తం హైదరాబాద్ మొత్తం మంచిగా ఇప్పుడు ఇలా అంటే ఇక అంతే ఇక ఎక్కువ చేస్తే మళ్ళీ అది అంటే టైట్ గా ఫిట్ అవుతుంది మళ్ళీ ప్యాకింగ్. అందరు లడ్డు 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 అని అడుగుతారు. లడ్డు తీసుకొని కూడా 3 రోజులు అయిపోయింది. ఇక మనం ఆడ నిమజ్జనంలో ఆడ దిగున్నాము. అట్లా మంగళవారం ఉండే కదా. ఇంకోటి అట్లా కూడా తీయాలి. ఇంకోటి అట్లనే మనం ఓన్లీ లడ్డు తీసుకొని పంటలలో వేస్తే ఏంటంటే పంటలు మంచి జల్దీగా వస్తాయిగా అందుకు. మీ డాడీ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి మనం డ్రాప్ అయినాం. మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసినావు. మా డాడీ కంటిన్యూగా ఉన్నాడు లడ్డు 14 ఇయర్స్ కొంటనే ఉంటుంది మా డాడీ. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి కొద్దిగా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక అట్లనే కాదు కరోనా టైం నుంచి అదే కొద్దిగా మా తాత చనిపోవడం వల్ల మా నాన్నమ్మ చనిపోవడం వల్ల తీసుకోలేము. సో ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు ఫీల్డ్ చూడాలి. ఈసారి మంచిగా అయితే నెక్స్ట్ సారి ఏమంటావు? మంచిగా అవుతుంది. దేవుడు ఇది తీసుకుంటే ఇది మంచి చేస్తా అని కాదు, భక్తి ఉండాలి మనసులో. అదే సార్ అది నువ్వు లడ్డు తీసుకుంటేనే నేను నీకు ఇది చేస్తా అని కాదు. మా మమ్మీ గణేశన్ గురించి చెప్తుంది విందాము. మమ్మీ గణేశన్ గురించి స్టోరీ చెప్పు. సరుకులు పోయి చెప్తున్నా కదా, నాకు తెలిసినంత చెప్తున్నా. చెప్పు చెప్పు. ఫస్ట్ ఏం అసలు గణేశన్ ఎందుకు కూర్చోబెడతారు మమ్మీ? ఎందుకు నీళ్ళు వేస్తారు? ఎందుకు నిమజ్జనం చేస్తారు? గణేష్కి ఎందుకు కూర్చోబెడతారంటే పార్వతికి పిల్లలు లేరని పసుపుతో వినాయకుని చేసింది. ఓకే స్టోరీ తెలుసు కదా. నాకు తెలుగులో చెప్పనికి రాదు. తెలుగులోనే చెప్పాలి చెప్పు. అందరికి తెలుసు ఆ స్టోరీ. అరే అందరికి తెలియదు మమ్మీ, కొందరికి తెలియదు. కానీ ఇది లడ్డూది ఫస్ట్ బాలాపూర్లోనే ఉండే.
బాలపూర్లో స్టార్ట్ చేశారు లడ్డు Start. వేలంపాట స్టార్ట్ చేసి వేలం. బాలపూర్లో మ్మ్. ఇప్పుడు మొత్తం గల్లీ గల్లీలో మొత్తం ఇప్పుడు గల్లీ గల్లీలో లడ్డు అయిపోయింది. ఒకప్పుడు లడ్డు ఒకటే ఉంటుంది ఇప్పుడు 2 లడ్లు పెడతారు 3 లడ్లు పెడతారు పైసలు అదే కొత్తవే ఇది మళ్ళా. మొత్తము Business ఏమంటారు బిజినెస్ అయిపోయింది. భక్తి కాదు బిజినెస్. 3 లడ్లు పెడతారు ఏమైనా చేతులలో. వినాయకుడిని మీకు లడ్డు తీసుకుంటేనే నేను ఇది చేస్తా అది చేస్తా అని కాదు. మ్మ్. అది మనిషికి నమ్మకం అంతే అంతేనా అంతే. మ్మ్. ఏంటంటే ఇది తీసుకుంటే మనకి ఇట్లా అవుతుందని మనకు ఒక నమ్మకం. మ్మ్. కానీ వినాయక్ అయితే చెప్పలేదు అన్న లడ్డు అమ్ముకోండి వేలం బాట పెట్టండి అని చెప్పలే కదా. కానీ మేము ఇంకోటి ఏం తెలుసా మేము ఇంట్లో గణేషన్ అయితే కూర్చోబెట్టాము మేము ఇంట్లో కూర్చోబెట్టాం కానీ మన దగ్గర లేదు. సిల్వర్ దా ఏది వెండిదేమో ఉంటది అట్లా గణేషన్ విగ్రహానికి పూజ చేస్తాం. దానికి పూజ చేస్తాం. మాకు గణేషన్ పెట్టేది కూడా లేదు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి మస్తు గణేషన్ పెట్టాలని అంటే ఇక తెలిసి అందరికి చైల్డ్హుడ్ ఎట్లుంటుందో మనం మస్తు ట్రై చేసి ఇక్కడ మా ఇంట్లో పెడుతుంటే మా మమ్మీ వాళ్ళు పెట్టనీయలే. మా మమ్మీ మా అమ్మమ్మ వీళ్ళందరూ మన పెట్టనీయలేదు. ఇంట్లో లేనప్పుడు చేయొద్దు బెట్ట. అయితే నేనేం చేసిన అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి పోయి గడ్డపర తీసుకొని పోయినా. మా ఇంట్లో గడ్డపర ఉంటే తీసుకొని పోయి ఆడ అక్కడ తొమ్మిది వినాయక్ పెట్టు. వాళ్ళ ఇంటికాడ పెట్టేసిన. ఇక అప్పటి నుంచి అది స్టార్ట్ చేసి కూడా లేదని కూడా ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. ఎక్కువ అయిందిరా 10 years అయితే. 10 years అవుతుందా 7-8 ఇయర్స్ అనుకుంటున్నా నేనైతే నాకు తెలిసిన వరకు అయితే. సో అడికి పోయి ఫస్ట్ ఒక బాక్స్ లా సీతమ్మ అంటే ఇష్టమని ఒక బాక్స్ లా చందా ఆడుకుంటా అంత అలా గల్లీలు తిరుగుతుంటే అంతే అప్పుడు చందా ఆడుతుండే ఇప్పుడు ఆ, లడ్డు వేలం పాట. అంటే ఇక జర చేంజ్ అవుతుంటది కదా ఇప్పుడు ఒకేలా చేంజ్ ఉండము. కాదురా ఆ లైఫ్ ఎట్లా ఉండే ఇప్పుడు ఇది ఎట్లా ఉంది. కానీ అప్పుడు పాత రోజులు మంచిగా ఉండే అబ్బా. అయితే ఏమైందంటే ఇక చందా అడిగి అన్ని చేసి అసలు మా ఇంట్లో పెట్టడానికి ఇస్తలేదు. ఇక వద్దు పెట్టేది లేదు అది ఇది అని అంటే నేనేం చేసిన మన ఇంట్లో పెద్దోళ్ళు చేయలేదు. పెద్దోళ్ళు చేయని పని మనం చేయొద్దు. సో అందుకే వాళ్ళు నేను ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా వినాలి మనం కూడా. ఆడిపోయి చేసి గణేషన్ పెట్టినామాడ. సో ఆ గణేషన్ వీడియో నేను నెక్స్ట్ వీడియో తీస్తా. సో పాపం నేను ఆడికి పోతలే ఈ మధ్య అంటే లైక్ పోతలే అంటే కొద్దిగా నాకు టైం కుదురుతలే కాబట్టి పోతలే. అన్న వాళ్ళ దగ్గర ఉండే అంటే లైక్ గణేషన్ ఈడ 3 days కదా అని చెప్పేసి అన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎక్కువ రోజులు. సో ఇప్పటి నుంచి ఇక్కడ ఉండాలన్నమాట. సో ఆ గణేష్ని చూపిస్తే ఆడిపోయినాక ఆంటీ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాను నేను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీతోని. సో వాళ్ళ మమ్మీ ఎట్లా మాట్లాడుతుంది చూడు అంటే నువ్వు రావేరావు పట్టించుకుంటావు ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేసినావు మాకు ఇక్కడ పెట్టేసి పోయినావు అట్లా ఇట్లా అని అంటారు. కానీ ఇక నేను ఉండా అంతే ఇక. కానీ ఈ మధ్య స్టార్ట్ అయితే మనం చేస్తాం అంతే. స్టార్ట్ మనం చేసినాము ఇక ఎండ్ అది చేసుకుంటారు. సో చాలా మంది అడుగుతారు లడ్డు అని. సో అందరికి ఎట్లా ఇవ్వాలి మమ్మీ పాపం తెలియని వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి లడ్డు నేను తెలియని వాళ్ళకి ఎట్లా ఇస్తాం? ఎట్లీస్ట్ అదే అంటున్నా అదే ట్విస్ట్. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఎట్లా ఇస్తాం మమ్మీ చెప్పు. వాట్సాప్ లో పెడతావా? ఇది లడ్డు తీసుకోండి అది తెలియని వాళ్ళకి నేనే పెద్ద లడ్డు లడ్డు. తీసుకోరు ఇక నేను అనమాట. తరుణ్ పాడు. ఇగో అన్న లడ్డు ఎందుకన్నా మేము ఇవ్వాలా ఇక ఈడ దగ్గర ఇంటికాడ ఉన్న వాళ్ళకి అందరికీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్. ఇగో అన్న దానికి పోయి ఇంకోటి కావాలంట. ఇగో బాబు ఇగో రవి గణేషన్ మన గణేషన్ పూజ చేసిన లడ్డు ఇగో. ఆ? సరే చిన్న లడ్డు తీసుకో. దేవుడు చెప్తాను. ఇంకా అక్క అదే ఎన్ని కావాలి నాదు ఆయనకి ఇచ్చేసి ఓకే అట్లా అనొద్దు. ఎందుకు రా, పెట్టుకో. అరే ప్రతి వీడియోలో కొట్టుకుంటారా మీరు? పెట్టుకో తినురా. అక్క ఫైనల్ గా లడ్డు వచ్చింది. నువ్వు తీసుకుందా? నేను ఇంకా సో చలో ఫైనల్గా అయితే లడ్డు మంచి చేసిన ఉట్టి అట్లా చేసిన వీడియో అంటే దానికి ఏమనుకోకూడదు. అంటే హారిక మీద నాకు లడ్డు నచ్చతలేదు పైసలు లేవు అని చెప్పేసి ఆమె మీద వీడియో చేసిన. ఆమె మళ్ళీ ఎందుకు తీసుకున్నాం వాళ్ళ పైసలు లేనప్పుడు ఎందుకు తీసుకున్నాం అట్లా తీసుకోవద్దాని అంటే ఉప్పులను కొట్టినాడు కొడుతుంది పట్టపడం కొడుతుంది అక్క. మా ఆడలంతా ఒకటి ఇద్దరు ఉట్టే వీడియో కోసం చేసిన ఇల్లు ఇద్దరైతే ఒక్కటే ఇదైతే బరాబరే. ఇద్దరు ఇంట్లో ఒకటే ఇంట్లో ఉంటారు కదా ఊకే.
చేసావు కానీ అక్క ఎక్కువైతే హారికకి సపోర్ట్ చేస్తావు ఎందుకంటే హారికి ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారు ఊకే. తిన్నాక ఒకసారి తిని చూడు టేస్ట్ ఎట్లుంది. ఎప్పుడే తిన్నావా తర్వాత తిన్నావా? తిన్నా ఇప్పుడు అది తినంగానే అక్కకి ₹1,00,00,000 మీదికెళ్ళి వాడాలంటే ఎట్లుంటా? నిన్న పక్కన గల్లా అన్నదానం అవుతుంటే అక్క హారిక అడిగిందంటే అక్క తింటావు అంటే ఒక ప్లేట్ తీసుకుందామని అక్క అడిగింది. ఇప్పుడు అదే మాట అంటతో చెప్పి తిన్నావా మళ్ళీ నిన్న ఇప్పుడు మళ్ళీ అక్కడ గల్లి అవుతుంది. అంటే అన్నం కదా అక్క అక్కడ దేవుంది ఏం కాదు తినొచ్చు కానీ. సో చలో బాయ్.